వెల్కమ్ టు టాప్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అనంతరం జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తోనూ భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఉదయం ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం కోసం ఢిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరిని మీడియా స్పందన కోరింది. షర్మిల ఏ పార్టీలో చేరారనేది తమకేమీ ముఖ్యమైన అంశం కాదని పురంధేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలన్న దాని గురించే తాము ఆలోచిస్తామని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన విషయం తమకు సంబంధించినంత వరకు అప్రమత్తమని పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ ఏపీలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో జనసేనకు తామేమీ దూరం జరగలేదని స్పష్టం చేశారు. ఇవాల్టి తమ సమావేశానికి బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ వచ్చారని, ఆయన మర్యాదపూర్వకంగా కలిసేందుకు నాదెండ్ల మనోహర్ కూడా వచ్చారని పురంధేశ్వరి వివరించారు. రాష్ట్రంలోని పరిస్థితులను, పొత్తుల అంశాలను శివప్రసాద్ కు వివరించామని, ఆయన ఈ వివరాలన్నింటినీ బీజేపీ హైకమాండ్ కు తెలియజేస్తారని తెలిపారు. రాజకీయ కోణంగా ఏ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టాలి, అదేవిధంగా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది. కార్యకర్తలు నాయకుల యొక్క అభిప్రాయాలు సేకరణ జరిగింది నిన్న ఇవాళ. అవన్నీ కూడా క్రోడీకరించి ఢిల్లీకి పంపిస్తాం, నిర్ణయం వారు తీసుకుంటారు. వారు స్నేహితులండి, ఎప్పటి నుంటో పరిచయం ఉంది. జనసేన మాతో పొత్తులో ఉన్నారని చెప్పారు. మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని మేము చెప్పలేదు. వారు మర్యాదపూర్వకంగా ఇవాళ శివప్రకాష్ గారు వచ్చారు, వారిని కలవటానికి వచ్చారు, నన్ను కలిశారు. ఊరికే మంచి చెడులు అన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంటే పొత్తుల్లో మీతో కాకుండా టీడీపీ వాళ్ళతో పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు, బహిరంగ సభలో కూడా ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేయబోతున్నాను. అధిష్టానం కూడా చెప్పాను ఆల్రెడీ, కలిసి రాష్ట్ర అధ్యక్షులుగా నో దాన్ని నేను రాష్ట్రం కాదండి, కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము వెళ్తాం. ఏ విషయం మీద అయినా సరే వారందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది, కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం, వారు నిర్ణయించి చెప్తారు. మాకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని మార్నింగ్ షర్మిల జాయిన్ మాట్లాడారు. షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నారు. ప్రత్యేక హోదా పాటు విభజన హామీలన్నీ, ప్రత్యేక హోదాకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాన్ని యాక్షన్లో కార్యాచరణ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నా దాని కార్యాచరణలోకి తీసుకురాలేదు. కనుక ఇవాళ మళ్ళీ తిరిగి ప్రత్యేక కేటగిరీ, ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అనేది అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ టైమ్లీ. లేదండి, చర్చ పొత్తు ఒక్క అంశం కాదండి, వేరే అంశాల మీద. ఇప్పుడు పార్టీని రాబోయే ఎన్నికల్లో అంతా కలిపి ఎన్నికలు 2-3 నెలల్లో ఉన్నాయి కనుక ఎన్నికల్లో ఏ విధంగా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, సంస్థాగతంగా మనం ఏ మేరకు బలంగా ఉన్నాయనేటువంటి అంశాలు, ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మేము చర్చించుకున్నాం. లైక్ ఐ సెడ్, ఇవాళ కార్యకర్తలతోటి నిన్న జరిగింది, ఇవాళ జరిగింది. ఇవాళ నాయకులతోటి చేసాం, నిన్న కార్యకర్తలందరితో కూడా మా చర్చ జరిగింది. ఇవన్నీ కూడా మేము పైకి పంపిస్తాం కదా. మీరు చర్చించిన అంశాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే అంటున్నారు, నేను బీజేపీని ఒప్పించి టీడీపీతో కల్పిస్తా, బీజేపీని ఒప్పించిన ఆ సబ్జెక్ట్ ఏమైనా చర్చకొచ్చింది? అది మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అండి, మీరు వారిని అడగాలి కదా, వారి అభిప్రాయం మీరు తీసుకోవాలి. అన్ని విషయాలు ఇక్కడికి శివప్రకాష్ గారు వచ్చారు, అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారు ఈ విషయాలన్నీ కూడా పైకి ఢిల్లీకి తీసుకుని వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ. వారు ఏ పార్టీలో చేరారో మాకు కాదు కదా, మాకు ముఖ్యం కాదు కదా. ఒక్క నిమిషం సార్, మాకు అది ముఖ్యం కాదు కదా. మేము మా పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకుంటాం అనేదే కదా మాకు కావాలి. సో దట్ అది మా ఓటమి పాలైనప్పటికీ బీఆర్ఎస్ నేతల వైఖరిలో మార్పు రాలేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. గురువారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన మాట్లాడారు.
మార్పు కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే 2 హామీలు అమలు చేశాం. కేసీఆర్ రెండోసారి గెలిచాక 2 నెలల వరకు మంత్రులు కూడా లేరు. మంత్రులు లేకుండా 2 నెలల పాటు పాలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3500 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. ప్రజలను అవమానిస్తూ కేసీఆర్ పాలన సాగించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఇప్పటికే 6.50 కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టుగా బీఆర్ఎస్ నేతల వైఖరి ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 20 రోజులకే కేటీఆర్ అక్కసు వెళ్లగొక్కుతున్నారని శ్రీధర్బాబు విమర్శించారు. ఓటమి తర్వాత ప్రజలకు సంబంధించిన నాడిని అర్థం చేసుకుంటారని మేము ఆశించినాం. కానీ మాకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజా ఆలోచనతో సంబంధం లేదు. మేము ఈ విధంగానే నియంత్రిత ధోరణితో ఉంటామని వారు అనునిత్యం వారి వ్యవహార శైలిలో కనబడతా ఉంది. నిన్ననో మొన్ననో ఒక ప్రచురణ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ హామీల పైన ఒక పుస్తకాన్ని రూపంలో తీయడానికి ప్రయత్నం చేసిండ్రు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నాం. 2014 నుంచి 2023 వరకు దాదాపు 3500 రోజులు ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకులు పాలించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి, 3500 రోజులు వారు పాలించిండ్రు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 35 రోజులు. 3500 రోజులు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు 35 రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేక నియంత్రిత ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోలో పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వారు. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గొగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? ప్రజలకిచ్చిన వాగ్దానాలు, ప్రజలకిచ్చిన గ్యారంటీలో, ప్రజలు కోరుతా ఉన్న మార్పులో మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకిచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో చెప్పినాం, మీ సమాలోచనలు ఉంటే, మీ దగ్గర ఇంకా మంచి ఆలోచన ఉంటే ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంలో ఉంచాలనే ఆలోచనతోనే మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అయినా కానీ వారికి వినబడతలేదు. ప్రజలు మాకు 5 ఏళ్ల పాటు మరి పాలన చేయాలి అని మాకు తీర్పిచ్చిండ్రు. ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలో మా ప్రభుత్వానికి పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది. ఈరోజు మీరు టీఆర్ఎస్ లో భవన్లో కూర్చొని మీరిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా? ఈరోజు మీరే చూస్తా ఉన్నారు. మీరు వెళ్ళమని కోరుతా ఉన్నా, ప్రజల వద్దకు వెళ్ళండి. మహిళా సోదరుమణులు బస్సు ప్రయాణం చేస్తా ఉంటే వారిలో కూర్చొని మాట్లాడండి. ఏ విధంగా వారు సంతోషంగా ఉన్నారో, వారి ముఖాల్లో ఏ విధంగా చిరునవ్వు కనబడతా ఉందో ఒకసారి మీరు పోయి మేము ప్రవేశపెట్టిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడగండి. ఆ అక్కలు చెల్లెలు వారు సమాధానం చెప్తారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం నుంచి స్పందన కరువైంది. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతుండగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. 10 రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నా ప్రజల నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. కుటుంబానికే మెజేరు తప్ప ఒకరిని గురించి ఆలోచించే ఈ రాంభూపాల్రెడ్డికి లేదని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేసి, ఇంత పెద్ద ఎత్తునతో వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి, అందరూ ఓటేసి గెలిపించాల్సిందిగా నేను తల వంచి మీకందరికీ నమస్కరిస్తూ, కుల వ్యవస్థ లేకుండా, పార్టీ వ్యవస్థ లేకుండా మనకు భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా మనకు పనిచేస్తున్నటువంటి జగనన్నని ఆశీర్వదించాలిగా కోరుకుంటూ, మీరు పెద్ద ఎత్తున రాంభూపాల్రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మరి ఒకటి మీకు ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. జై జగన్.
చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని నారా భువనేశ్వర్ పరామర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం బాంబే మండలం బిల్లమడ గ్రామంలో భువనేశ్వర్ పర్యటించారు. బాధిత కుటుంబానికి 3 లక్షల చెక్కును అందించారు. విశ్వనాథం కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ కొంపలో చిచ్చు ఆయనే పెట్టుకున్నారని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో జగన్ లో భయం మొదలైందన్నారు. కేసీఆర్ తో జగన్ భేటీ రాజకీయంలో భాగమేనని చెప్పారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశం మొత్తం మీదుగా ఇండియా కూటమి బలపడతా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఒక వికృతమైన చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు పార్లమెంట్లో పొగబాంబు ప్రిపేర్ ఎందుకు చెప్తానంటే ఇచ్చింది పాస్ బీజేపీ వాడు, వేసింది పొగబాంబు వాళ్ళ 2 కార్యకర్తలు. మరి బాంబు లాంటిది పొగబాంబు వేశారు. నిజమైన బాంబు వేసి ఉంటే, అమిత్ షా పైన వేసి ఉంటే, మోడీ పైన వేసి ఉంటే, లేదా ప్రతిపక్ష నాయకుల పైన వేసి ఉంటే ఏమై ఉండేది? హోమ్ మినిస్టర్ మోస్ట్ ఎఫిషియెంట్ మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్. కాబట్టి వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి చేయడానికి. కానీ ఉద్దేశపూర్వకంగానే దాన్ని నాటకం ఆడారు. ఇప్పుడేంటి వాళ్ళ ప్లాను? 22వ తారీఖు అయోధ్య ప్రారంభోత్సవం జరగబోతుంది. బడ్జెట్ ఓట్ ఆన్ బడ్జెట్, ఆ తర్వాత పార్లమెంట్కి పోతారు. అయోధ్యని అడ్డం పెట్టుకొని రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓట్లు పొందడానికి ఉపయోగపడేటి ఒక ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి అదే ప్లాన్లో ఉన్నారు. ఏ డేట్లో ఏమేమి చేయాలా, ఏ డేట్లో పార్లమెంట్లో దాడి చేయాలా, ఏ డేట్లో చర్య తగ్గు పెట్టుకోవాలా, ఏ డేట్లో పాకిస్తాన్ తగ్గు పెట్టుకోవాలా. దట్ ఈస్ ది క్యాలెండర్, బీజేపీ క్యాలెండర్. ఈ ఎన్నికల లోపుగాన ఎవడైనా తోక జాడించి బీజేపీకి వ్యతిరేకపోతే 17 అప్లై చేస్తారు. ఎవరి మీద అప్లై చేస్తారు? తృణీకరిస్తే చంద్రబాబు మీద చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మీద చేస్తారు. ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ పైన 17 రిజర్వ్ పెట్టుకుంటారో అప్పుడు తీర్పు ఇప్పిస్తారు, లోపల పెడతారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు దేవుణ్ణి ఉపయోగించుకుంటుంది, ఇంకొక క్రిమినల్ యాక్టివిటీస్ని వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఆన్సర్ పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో కత్తి వేలాడదీస్తూ ఉంది. ఇట్లా కోర్టుల ద్వారా కంట్రోల్ చేయించి, శాసనాల ద్వారా కంట్రోల్ చేయించి ఎన్ని పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకూలంగానే పరిగెడతాడు, ఇంకొక టీడీపీ మీ వెనకాల పరిగెత్తి కదా మీరు కలిసే పోతామని చెప్పేసి అని ప్రకటిస్తున్నారు. అంటే బ్లాక్మెయిల్ చేయడం ద్వారా రాజకీయ పార్టీలు లొంగ తీసుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతాయి. ఇది ఊహించే మేము కూడా ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇండియా కూటమిని బలపరిచే పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విధానం నడవాలి. టీడీపీ వ్యతిరేకించి బలపడి బయటకు వస్తే మంచిదే. మరి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఇండియా కూటమిలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జీవసత్వాలకు ఉపయోగపడే కొన్ని మంత్రాలు చేస్తున్నారు. షర్మిల ఇప్పుడు ఢిల్లీలో మంత్రాలు ఆడుతుంది. ఆమెను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చీఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. ఆమెని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేస్తారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు. ఇప్పుడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి భయపడినాడు. ఏమంటున్నాడు? నా కొంపలో చిచ్చు పెడతారా మీరు అని చెప్పి చంద్రబాబుని తిడుతున్నాడు. నీ కొంపలో నువ్వే హత్యలు చేసుకుంటున్నావు. వైఎస్ వివేకానంద నువ్వు చంపారు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్న శర్మని ఏం చేశావు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మతాన్ని ఏం చేశావు? నీ కొంప నువ్వే పెట్టుకుంటున్నావు. మీ అమ్మని బాగొట్టుకుంటువి, మీ చెల్లెలు బాగొట్టుకుంటువి, మీ బాబాయిని బాగొట్టుకుంటువి. ఇప్పుడు వాళ్ళ చెల్లెని తీసేసి కౌంటర్గా పెడతానని తెలిసిన తర్వాత మన నా కొంపలు చేసి పెడతావా అని చెప్పేసి అంటున్నాడు. అందుని బట్టి అర్థమైపోయింది ఇక మన పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పక చెప్పేశాడు. అయిపోయింది మాట వాస్తవమే. అక్కడ భూరేక్ష పథకం కూడా అది భక్షించేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆస్తి మీద హక్కు లేకుండా పాస్బుక్ ఇచ్చి ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఆయన శాస్త్ర ముఖ్యమంత్రిరా? రేపు ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ పుస్తకాలు ఏమవుతాయి? రాజకీయ నాయకుడు కలుసుకున్నాక రాజకీయాలు లేకుండా ఉండవు. ఎంత చెప్పినా కూడా రాజకీయ నాయకులు ఇద్దరు కలిసిన తర్వాత రాజకీయాలు లేకుండా ఉండవు. ఇది కూడా రాజకీయాల్లో ఒక భాగమే. ఎందుకంటే నువ్వు గెలవడానికి నా ప్రయత్నం చేశాను. పోలింగ్ రోజు ఎవరైనా తగ్గు పెట్టుకుంటారండి?
నాగార్జున సాగర్ దగ్గర పోలింగ్ డే అంటే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ పెట్టి కేసీఆర్కి ఇంకొంచెం ఓట్లు రావడానికి ఉపయోగపడే పద్ధతిలో ప్రయత్నించాడు. కాబట్టి నేను చేశాను, నాకు ఫెయిల్ అయిపోయా, ఇప్పుడు నువ్వు నాకు అది చేయమని అడుగుతాడు, తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమని అడుగుతాడు. అంటే రకరకాల పద్ధతుల్లో సపోర్ట్ చేయమని అవకాశం ఉంటుంది. మెగా డీఎస్పీని ప్రకటించాలంటూ కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చారు. బస్టాండ్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే డీఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదని అన్నారు. ఈ ముఖ్యమంత్రి విపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి మన బిడ్డల కోచింగ్ సెంటర్లో వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. నేను అధికారంలోకి వచ్చాక వెంటనే 25,000 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తారని చెప్పి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారంటూ డీఎస్సీ అభ్యర్థులు మండిపడ్డారు. విద్యార్థులు చదువుకోవడం వల్లే నిరుద్యోగ శాతం పెరుగుతోందని పేర్కొన్నారు. గత 4.5 సంవత్సరాలుగా ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఈరోజు ఇక్కడ అవనిగడ్డ డిఎస్సికి చాలా ప్రధానమైన ప్రాంతం. ఈరోజు ఇక్కడ విద్యార్థులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారు చదువుకుని ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతూ ఇక్కడ వారికి కుటుంబాలకి దూరంగా ఉంటూ ఇక్కడ వాళ్ళు డిఎస్సి వేస్తారేమో, మేము డిఎస్సిలో ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక మంది విద్యార్థులు ఉన్నారు. కానీ 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం వారికి మొండి చేయి చూపించి ఈరోజు ఎవరైనా నిరసన ప్రకటన చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. నిన్న విజయవాడలో మనం చూసాం ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అక్కడ డిఎస్సి విద్యార్థుల్ని. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి వారి కుటుంబాలు, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు దూరంగా ఉండి పండగలకి అన్నిటికీ దూరంగా ఉండి ఇక్కడ వచ్చి ఉండంటే ఈరోజు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం ఒక్క డిఎస్సి కూడా వేయకపోవడం ఇంతకన్నా దురదృష్టకరం ఇంకోట్లేదు. ఈరోజు నిరుద్యోగ జేఏసీ కింద వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేయటం, ఈరోజు డిఎస్సి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అండగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు కూడా వారికి అండగా ఉంటాం, వారికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా అప్పుడున్నటువంటి అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7,900 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ ఉన్న ఖాళీలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఫిల్ చేయట్లేదు, నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవే కాకుండా రాబోయే ఖాళీలు కూడా కలిపి మొత్తం మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోవడం చాలా దురదృష్టకరమనండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల మంది డిఎస్సి విద్యార్థులు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈ రోజున వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ అవనిగడ్డలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లకు వచ్చి డబ్బులు లేకపోయినా పనులు చేసుకుంటా, కూలీ పనులు చేసుకుంటా ఈ రోజు కోచింగ్లు తీసుకుంటా డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఈ నిద్రపోతున్న ప్రభుత్వం పబ్జీ గేమ్ ఆడుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ మాత్రం ప్రజల్లో జరిగేటటువంటి పట్టించుకోకుండా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా ప్రజలను వంచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తక్షణమే డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అవనిగడ్డలో జనసేన తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే నిరుద్యోగ జేఏసీ తరపున ఈ రోజు అవనిగడ్డ ప్రధాన కూడలిలో అందరూ కూడా మానవారంగా కూర్చుని వేలాది మంది డిఎస్సి విద్యార్థులు ధర్నా చేస్తా మానవారం చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కళాశాలలో తమకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని కుక్కట్పల్లి జేఎన్టీయూహెచ్ లో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో తాము తినే ఆహారంలో తరచుగా పురుగులు వస్తున్నాయని ఆరోపించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తాము విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. నా పేరు సుమంత్, ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ మరి వెనకాల చూసుకుంటే ప్లగ్ ఒకసారి చూస్తే మీరు వెనకాల ప్రతి ఎక్కడైనా ఫుడ్
ప్రతి ఫుడ్ విషయంలో పురుగులు రావడం కానీ టైం ఫుడ్ పెట్టడం కానీ ఇదేమన్నా వాళ్ళు సొంత డబ్బులతో పెడుతున్నారా? వాళ్ళ డబ్బులు ఏం కాదు, గవర్నమెంట్ డబ్బులు కదా. ఈరోజు చదువుకోవడానికి ఇంతమంది వస్తే ఇన్సెంట్ రాసి కష్టపడి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి కనీసం ఫుడ్ పెట్టడానికి లేదు. ఈరోజు మీరు చూసినట్టయితే ప్లగర్స్ ఈరోజు పురుగులు వస్తున్నాయి. ఇంత అన్యాయం జరుగుతుందా? ఈరోజు ఒకవేళ బయట ఒక స్టూడెంట్స్ 10 మంది 5 మంది ఒక్కడే కూర్చుంటే అది న్యూసెన్స్ చేసినట్టు 144 సెక్షన్ అన్నట్టు విజిల్ చేసి ఫుడ్ పెట్టడం ఇదంతా అన్యాయం జరుగుతుంది. ఈ జయంతిలో ఎవరు పట్టించుకొని లేకపోతున్నాడు. చూడు, ఈ పిక్చర్ చూడొచ్చు, ఇంత క్లియర్ చూడొచ్చు, ఇంత క్లియర్ గా మీకు కనబడుతుంటే గ్లాస్ ముక్క లోపల పోతే వెళ్తే ఎంత కాన్షియన్స్ అవుతుంది. నువ్వు ఎంతో గవర్నమెంట్కి ఎన్ని లక్షలు వస్తున్నాయి మీకు? గవర్నమెంట్ ఎందుకు చదువుకోవడానికి వచ్చారో దేనికోసం వచ్చారు? చదువుకోవడం వచ్చినప్పుడు ఎన్ని లక్షలు పెట్టి దీనికోసం ఫుడ్ కోసం పెట్టినప్పుడు ఇంత పురుగులు వస్తే ఎంత న్యాయం అవుతుంది? ఇంకా చాలా మంది పూర్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టలేదు. ఇంకోటి 144 సెక్షన్ లెక్క వాడిని ప్రశ్నించడం, వీని ప్రశ్నించడం, గొంతు లేపుతున్నారు, సాగు కొట్టడం కానీ ఫుడ్ టైమింగ్ ఉండడం కానీ నైట్ పోతే మెస్ టైమింగ్ కూడా ఫుడ్ ఉండట్లేదు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్. మా డిమాండ్ ఏం లేదు, నాణ్యమైన ఫుడ్ పెట్టాలి. సిటీలో నిన్న నైట్ సార్ వచ్చారు. ఏమైందమ్మా, ఏం తెలుసుకుందాం, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అందరు కలిసి? మీరు మా పిల్లల లాంటి వాళ్ళే కదా అని ఒక వీడియో తీస్తున్నారు వెనకాల సెక్యూరిటీ వాళ్ళు. అందుకని చెప్పి అమ్మ నాన్న అని మాట్లాడారు. కానీ అదే ప్రిన్సిపల్ సార్ ఒక గంట క్రితం అందరూ కలిసి వెళ్ళి ప్రాబ్లం చెప్తే ఏంటి నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లు ఎలా పడితే అలా మాట్లాడారండి. అందరితో మాట్లాడారు. ఒక హెరాస్మెంట్ లాగా చేస్తున్నారు సార్. అయితే మొన్న తమిళ సాయి వచ్చారు గవర్నర్ మా కాలేజ్కి. నైట్ రిసార్ట్కి వాలంటీర్స్గా వెళ్ళాము. ఆ రోజు సార్ మాకు ఏ బస్సులో అయితే వెళ్ళారో ఆ బస్సులోనే కౌంట్ ఉందండి, కౌంట్ తప్పకూడదు, ఆ బస్సులోనే రమ్మని చెప్పారు. అలానే మేమందరం మా బస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నాం. లాస్ట్కి వచ్చేసి మీరందరూ ఎవరు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి రివర్స్ మమ్మల్ని ప్రశ్నించారు. మీదకి వచ్చి మాట్లాడారు సార్. లిటరల్లీ మా ఇద్దరిని ఇంత దగ్గరకు వచ్చి మాట్లాడారు మమ్మల్ని. మీరు ఆడపిల్లలే కదా, సిగ్గులేదా మీకు? ఒంటి మీద కీడొస్తే సరిపోతుందా అని అంటున్నారు మమ్మల్ని. కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామాజిక సాధికార బస్సు సభ ఏర్పాట్లు స్థానికులను ఇబ్బందులకు గురి చేశాయి. చిన్నమ్మ సర్కిల్లో నుండి రోడ్డు మధ్యలో వేదిక ఏర్పాటు చేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు. రోడ్డుకి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను పెట్టారు. దీంతో అక్కడ ఉన్న షాపులు పూర్తిగా కనిపించక ఇబ్బందికరంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. అనంతపురం నగరపాలక కార్యాలయం ఎదుట చెత్త వేసి పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. తాము సమ్మె చేస్తుంటే ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో చెత్త తరలించే ప్రయత్నం చేయడం సరికాదని కార్మికులు హెచ్చరించారు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ ముందే కరోనా కాలం ఇది, ఎక్కడికక్కడ చెత్త అక్కడే ఉంటా ఉంది. దానివల్ల కూడా ఇవాళ మలేరియా లాంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఆ రకంగా
ఉన్నప్పటికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించడంలే, వాళ్ళ గొంతమే కోరడంలే. ఇవాళ పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, పార్కులో పనిచేసే కార్మికులు, ఇవాళ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేయాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా పాదయాత్రలో. వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేస్తామన్నారు కదా. ఇవాళ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు ఇవ్వాలని, కేటగిరీ వైజ్ గా వాళ్ళందరూ కూడా వేతనాలు ఇవ్వాలని, ఇవాళ స్కిల్ ఉన్న వాళ్లకు, అన్స్కిల్డ్ ఉన్న వాళ్లకు, సెమీ స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్లకు ఇవాళ కేటగిరీ వైజ్ గా ఇవాళ వేతనాలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ డిమాండ్ పెడజెవిన పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనువిప్పగలగాలని ఇవాళ మొత్తం అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు, నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కేవలం 3-4 నెలలు మాత్రమే ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికీ అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలంతా వ్యతిరేకంగా ఉన్నారు. అంగన్వాడీలో సమ్మె చేస్తా ఉన్నారు. మున్సిపల్ కార్మికులందరూ కూడా మూకమ్మడిగా అంతా కూడా సమ్మెలోకి పోతా ఉన్నారు. ఎక్కడ ఉంటున్నావు జగన్మోహన్ రెడ్డి? అందరూ అడుగుతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటావు అన్నారు. ఇవాళ అభ్యర్థులు మార్చేటువంటి పద్ధతుల్లో ఈయన ఉంటా ఉన్నాడు. ఇవాళ ఇంటికి పంపడానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ బట్టనొక్క మిమ్మల్ని కూడా ఇంటికి పంపుతారని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కలిశారు. చిరంజీవి తన భార్యతో కలిసి మల్లు భట్టిని ప్రజాభవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లు భట్టికి మెగాస్టార్ బొకే ఇవ్వగా చిరంజీవిని ఆయన శాల్వా కప్పి సత్కరించారు. మెగాస్టార్ ఉప ముఖ్యమంత్రి భేటీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లా వైరల్ గా మారాయి.